నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకున్న కూటమి నాయకులు ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో యలమంచిలి నియోజకవర్గ కూటమి నాయకులు అధికార పార్టీ అభ్యర్థిని గెలుపు బండెక్కించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రాంపల్లి మండలంలో వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలపై మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలాభవానీ భాస్కర్, బీజేపీ సన్యాసి నాయుడు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలతో ఎన్నికల పరిశీలకులతో కలిసి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలోనే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో టీడీపీని గెలిపించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో జరుగుతోన్న ఎన్నికలలో కూటమి మద్దతు ఇస్తోన్న పాకలపాటి రఘువర్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీరియల్ నంబరు 7లో ఉన్నారు. యలమంచిలి నియోజకవర్గం నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం, కూటమి నాయకుల్ని, ముఖ్య నాయకులందరినీ కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది. మేము ఇప్పుడు కూర్చుని మరి మేము ఎవరినైతే బలపరుస్తున్న పాకలపాటి రఘువర్మ గారి గెలుపు కోసం మేమందరం కూడా ప్రయత్నాలు చేస్తాం. గట్టిగా ప్రయత్నం చేసి ఆయన్ని గెలిచే దిశగా గెలుపు తీసుకొస్తాం. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎంతైతే నమ్మకంతో ఎన్నుకున్నారో ఈరోజు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. 8 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము ఎంతైతే నమ్మి ఓటేసామో అంతకన్నా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారనే దానికి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు యలమంచిలి నియోజకవర్గానికి ఈ ఎన్నికల కోసం ఇన్ఛార్జిగా మరి భీమిలి నియోజకవర్గం నుంచి మధు గారు రావడం జరిగింది. అలాగే మా పెద్దలు మంచి కార్యక్రమాలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న పెద్దలు, మా అందరి నాయకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆదేశాల మేరకు మేమంతా కూడా మరి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మా అందరికీ ముఖ్యమంత్రి గారి నాయకుడు, ఆయన లీడర్షిప్లో ముందుకెళ్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు లాలాభవానీ గారు, అలాగే మా జనసేన జిల్లా నాయకులు రమణాజీ గారు అందరూ కూడా, అలాగే మా పార్టీ 4 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, అలాగే కమిటీలు అందరూ కూడా రావడం జరిగింది. మరి ఈరోజు 27వ తారీఖున ఎన్నికల ముందు ప్రొసీజర్ అంతా కూడా మరి మాట్లాడుకొని రఘువర్మ గారిని, పాకలపాటి రఘువర్మ గారిని బలపరిచే దిశగా ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.